హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నార్మల్‌గా నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మాకు ఇంకొంచెం ఎంకరేజింగ్‌గా అయితే ఉంటుందండి. ఈరోజు ఈ వ్లాగ్‌లో నేను మీకు కొంచెం క్లీనింగ్ సెక్షన్‌ని, అలాగే పిల్లలకి ఈవినింగ్ టైమ్‌లో హెల్తీగా ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో మీకైతే చూపించేస్తానండి. ఇప్పుడొచ్చేసి టైం ఎర్లీ మార్నింగ్ 11:00 అయితే అయితుందండి. పిల్లలు, హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎర్లీ మార్నింగ్ 11:00 అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. నెలవారీకి గ్రోసరీ ఐటెమ్స్ అయితే తెప్పించుకున్నానండి. వాటికి సంబంధించి అయితే ఇప్పుడు కంటైనర్స్ అయితే నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇన్ని కంటైనర్స్ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిద్దో ఏమో తెలియట్లేదండి. ఎందుకంటే నేను ఇన్ని కంటైనర్స్ ఎప్పుడు ఇన్ని ఒకేసారి అయితే క్లీన్ అయితే చేయలేదు. మామూలుగా ఎప్పుడైనా సరే కంటైనర్స్ ఇందులో ఏదైతే మనకి ఐటెమ్ అనేది అయిపోతూ ఉంటదో, అప్పుడైతే నేను ఆ కంటైనర్ వరకు తీసేసి, ఆ బౌల్ వరకు తీసేసి పనమ్మాయికైతే ఇచ్చేస్తాను. 1 ఆర్ 2 అయిపోయినట్టుగా ఇచ్చేస్తే గిన్నెలతో పాటే తోమేసిద్దండి. ఒకటైపోతే ఒకటి లేదా రెండయిపోతే 2 అట్లా అయితే ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా అలా ఇచ్చేసినప్పుడైతే ఈజీగా ఉంటది. ఇట్లా మొత్తం యేసుకొని తోమడం అయితే 2 మంత్స్ అట్లా చాలా గ్యాప్ అయితే వచ్చిందండి. ఒక 2, 3 మంత్స్ అయితే అయిపోతుంది. చాలా కొంచెం నాకైతే మంచిగా అయితే అనిపించలేదు. అందుకని జెప్పేసి ఈరోజైతే మొత్తం అయితే వేసేసుకొని నేనే తోమేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే వాళ్ళకట్లా ఇయడం వల్ల వాళ్ళు ఓన్లీ అట్లా 1 ఆర్ 2 ఇస్తే తోముతారు గానీ, అంటే వాళ్ళకి మన అమౌంట్ ఇచ్చేది ఓన్లీ గిన్నెలు తోమడానికే గదా! ఇట్లా అన్నీ ఒకేసారి ఇచ్చేసి తోమితే వాళ్ళకి గూడా కొంచెం టైం వేస్ట్ కదా! ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా పట్టిద్ది. వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు గదా! అందుకని జెప్పేసి 1 ఆర్ 2 అయితే అప్పుడప్పుడు అట్లా ఇస్తూ ఉంటాను. గిన్నెలు తోమేటప్పుడు తోమేసేస్తారండి. ఇట్లా ఒకేసారి ఇవ్వాలంటే నాకు గూడా ఈరోజు ఏందో అంత అనిపిచ్చలేదు. అది గాక వాళ్ళు తోముతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ గ్రీన్‌ది స్క్రబ్బర్ ఉంటది గదా! దాంతో తోమడం వల్ల అవెంత కొత్తవైనా సరే స్క్రాచెస్ పడిపోయి పాత వాటిలాగా అయిపోతున్నాయండి. ఒక 6 మంత్స్‌కి అట్లా అయితే పాడైపోతూ ఉన్నాయి. ఇంకా నేనైతే మామూలుగా స్పాంజ్ పీస్ ఉంటది గదా! దాంతో అయితే తోమేసుకుంటే స్పాంజ్ స్క్రబ్బర్ తోమేసుకుంటే మన వస్తువులు మనమైతే నీట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు గదా! అందుకని జెప్పేసి నేనైతే ఈ మధ్య అయితే ఇవ్వట్లేదండి. నేనే తోమేసుకుంటున్నాను. ఇవి గాని లేదంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునే ఫ్రిడ్జ్ గ్లాస్ ఐటెమ్స్ అవి ఉంటాయి గదా! ఇవన్నీ అయితే నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అందుకని జెప్పి ఈరోజు గూడా నేనైతే ఇంకా ఇదైతే స్టార్ట్ చేశానండి. క్లీన్ చేసుకుందాము నీట్‌గా అని చెప్పి చాలా గ్యాప్ వచ్చింది గదా! ఒక 2, 3 మంత్స్ అయితే అయిపోతుందండి. ఇట్లా నీట్‌గా క్లీన్‌గా డీప్ క్లీన్ జేసి అందుకని జెప్పేసి ఈరోజైతే బయటకి తీసి క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇలా క్లీన్ చేసుకొని మొత్తం అయితే ఇలా తుడిచిపెట్టుకుంటున్నాను. ఇలా తుడిచి ఒక 1 అవర్ పాటయితే కొంచెం ఎండలో ఎళ్ళే ప్లేస్‌లో పెట్టేసామంటే తడిగా ఉన్నప్పుడు గనక మనం ఇందులో గనక ఐటెమ్స్ గనక వేసుకున్నట్లయితే అవి కొంచెం స్మెల్ వచ్చి తొందరగా అయితే పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి గదా! అందుకని జెప్పేసి వీటినైతే ఇలా అయితే నీట్‌గా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇవన్నీ క్లీన్ చేసుకోవడం కోసం అయితే నాకు ఒక హాఫ్ అన్ అవరు, ఒక 45 మినిట్స్ అయితే టైం అయితే పట్టిందండి. మా సిస్టర్ గూడా కొంచెం అయితే హెల్ప్ చేసింది. అంటే మీకు వీడియోలో కనిపించింది గదా! నేనైతే కొన్నైతే మామూలుగా క్లీన్ చేశాను. తర్వాతయితే మా సిస్టర్ గూడా అయితే క్లీన్ చేసిందండి. ఇలా క్లీన్ చేసుకున్న వీటినైతే మొత్తం మాకైతే ఇక్కడ బాల్కనీలోనే ఎండొస్తదండి. ఇంకెక్కడ అంటే పైన టెర్రస్ మీదకి అట్లా అయితే వెళ్ళలేము గదా! అందుకని జెప్పేసి బాల్కనీలో అయితే ఒక్కొక్కటైతే తడంతా తుడిచేసాను నాప్కిన్ తీసేసుకొని. అలా తుడిచినా గానీ కొంచెం ఎంతో ఇంతో అయితే తడి అనేది ఉంటది గదా! అని జెప్పేసి ఒక 15 మినిట్స్ పాటయితే ఇట్లా అయితే పెట్టేసాను బాల్కనీలో. ఇదేంటి బాల్కనీలో బాల్కనీ టీపాయ్ ఉందనుకోమాకండి. ఎందుకంటే మేము టీపాయ్‌ననేది హాల్‌లో మామూలుగా సోఫా దగ్గరైతే అస్సలే ఉంచమండి ఎప్పటికి. ఎందుకంటే మా హాల్ చాలా చిన్నగా ఉంటది. పిల్లలు తిరగడానికి స్పేసియస్‌గా ఉండాలి గదా! అందుకని జెప్పేసి ఎప్పుడు బాల్కనీలోనే ఇది టీపాయ్ అనేది ఉంచుతామండి. ఎప్పుడైనా ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు కేక్ కటింగ్ అప్పుడైతే మళ్ళీ తీసుకొచ్చేసి పెట్టేసుకొని, మళ్ళీ తీసుకొచ్చి బాల్కనీలో దాన్నైతే ఇక్కడ స్టోర్ జేసేస్తూ ఉంటాము. ఎందుకంటే పిల్లలు తిరగడానికి మంచి స్పేసియస్ ఉండాలి గదా! ఆడుంది కొంచెం చిన్నగా ఉంటదండి. ఎందుకంటే చిన్న పిల్లలు మంచిగా ఆడుకోవాలి, మంచి గ్యాప్ ఉండాలి గదా! అందుకని జెప్పేసి మనకు లుక్ వైస్ గాకుండా పిల్లల కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ గదా! ఇంకా అవైతే కొంచెమైతే ఆరిపోయినాయండి. ఆరిపోయిన తర్వాత ఇలా అయితే ఇంకా మొత్తం ఇవైతే తీసేసుకొని గ్రోసరీస్ అయితే తీసేసుకొని సర్దేసుకుంటూ ఉన్నానండి. ఈ సరుకులన్నీ అయితే మేమైతే సూపర్ మార్కెట్‌లో అయితే తెచ్చుకుంటామండి. ఇది అమౌంట్ ఎంతనేదే ఇదంతైతే నాకు తెలీదు. ఎందుకంటే మేము వాళ్ళకి నేనైతే లిస్ట్ రాసేసి వాట్సాప్ అయితే చేసేస్తానండి. వాట్సాప్ చేసిన తర్వాత వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళే మాములు నోట్ చేసేసుకుంటారు. ఒక 30,000, 40,000 అట్లా అయినప్పుడు ఒకేసారి అయితే ఇచ్చేస్తూ ఉంటామండి. ఒక 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి అట్లా అయితే. ఇంకా అలా అని చెప్పి నేనైతే వాట్సాప్ చేస్తే వాళ్ళే తీసుకొచ్చి అక్కడ పెట్టేసారండి. ఇంకిలా మొత్తం అయితే ఇప్పుడైతే కంటైనర్‌లో అయితే ఫిల్ చేసుకోవాలి. నేనెప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 5 కిలోస్ అట్లా అయితే తెప్పించేదాన్నండి. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా దగ్గర ఉన్న కంటైనర్స్ వచ్చేసి పెద్దవొచ్చేసి బిగ్ సైజు 2 కిలోస్ పట్టాయి. ఇంక రిమైనింగ్ 2 వచ్చేసి 1 ½ కిలో, హాఫ్ కిలో అట్లా పట్టేవేనండి. 5 కిలోస్ తెచ్చినప్పుడు నాకేమవుతుందంటే ఆ కంటైనర్‌లో ఫిల్ అవ్వంగా మిగిలిందుంటది గదా! అదైతే మనకి కబోర్డ్‌లో అట్లా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ కబోర్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే తెలుస్తదండి. అక్కడ మనకి పురుగులాగా చెదలు ఎక్కువ పట్టిపోతూ ఉంది. ఈ కబోర్డ్స్ చెక్కవి, ఈ వుడ్ కబోర్డ్స్ మామూలు మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టమండి. అందులో పురుగైతే ఈజీగా వచ్చేస్తుంది. అందుకని జెప్పేసి ఇంకా ఒక 2 ఇయర్స్ నుంచి అయితే నేను కరెక్ట్‌గా 2 కిలోసే తెప్పించుకుంటాను. అలా తెప్పించుకొని ఆ కంటైనర్‌లో పోసేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతది మనకి. ఇంక ఎక్స్‌ట్రా ఏం మిగలదు. కొంచెం అంతో ఇంతో మిగిలితే ఏం గాదు.
మరి ఎక్కువ 5 కిలోస్ తెచ్చుకుంటే చాలా ఎక్కువైతే మిగిలిపోతుందిగా. స్టోర్ చేసినప్పుడైతే చాలా పాడైపోతూ ఉంటాయండి. ఇంక నాకు మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అనిపిచ్చింది. అందుకని చెప్పి ఎగ్జాక్ట్‌గా 2 కిలోసే తెప్పించామనుకో మనకు మెయిన్‌గా రెగ్యులర్‌గా మనకు ఎక్కువ యూజ్ అయ్యేది మన టిఫిన్‌కి బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవే గదా! పల్లీలు, మినపప్పు, కందిపప్పు ఇంకా ఇవే ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి గదా! ఇడ్లీ రవ్వ. ఇంక ఇటువంటివైతే 2 కిలోస్ తెప్పించుకున్నామంటే అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కంటైనర్‌లో అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని ఎమ్మటే ఫిల్ చేసుకోవచ్చు. నేనేదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే అయిపోతే ఎమ్మటే కాల్ చేస్తే తెచ్చేస్తారండి. ఒక 2 మినిట్సే మా ఇంటి కిందే ఉంటదది. ఇంక ఎమ్మటే తెచ్చేస్తారు వాళ్ళు. ఇంక అట్లా అని చెప్పి నేనేదైనా అయిపోయినా సరే ఎమ్మటే తెచ్చుకోవచ్చు కదా! అని చెప్పేసి ఇంకా అట్లా ఎక్కువైతే తెప్పించనండి. ఓ 2 కిలోసే తెప్పిస్తాను. మా సోప్స్, లిక్విడ్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ ఉన్నాయి. అందుకని తెప్పించలేదు. మెయిన్‌గా మీరు చూసినట్లయితే నేను ఎక్కువ పల్సెస్ ఎక్కువ యూజ్ చేస్తాను. అలాగే మిల్లెట్స్ కూడా యూజ్ చేస్తానండి. మిల్లెట్స్ అనేది జొన్నలు, రాగులు, కొర్రలు ఇవి యూజ్ చేస్తాను. సామలు ఇవి. నేను బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస చేసినా గాని అవి నార్మల్ రైస్‌తో కాకుండా ఇలా జొన్న దోస, జొన్న ఇడ్లీ, రాగి దోస అలాగే ఇంక మిల్లెట్స్ ఏదైనా సరే జొన్న రవ్వతో ఉప్మా ఇట్లా మిల్లెట్స్‌కి సంబంధించి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మీరు గనక నా వీడియోస్ గనక చూసినట్లయితే మేము మామూలు నార్మల్ రైస్ కూడా ఒక 3 ఇయర్స్ అయిందండి మేము స్టాప్ చేసి. నార్మల్ వైట్ రైస్ అయితే అస్సలే తినము. ఫస్ట్ సింగిల్ పాలిష్ రైస్ అయితే 3 ఇయర్స్ నుంచి అయితే మేము అలవాటు చేసుకున్నామండి. ఎందుకంటే నార్మల్ రైస్, వైట్ రైస్ అనేది పాలిష్ చేసుంటారు గదా! అది కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది. ఎవరైనా సరే నార్మల్ రైస్ నుంచి మామూలుగా బ్రౌన్ రైస్ షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా అయితే బ్రౌన్ రైస్‌కైతే షిఫ్ట్ అవ్వవద్దండి. ఎందుకంటే అది కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ మీరు నార్మల్ రైస్‌ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే సింగిల్ పాలిష్ రైస్‌నైతే చూజ్ చేసేసుకోండి. అది కొంచెం అలవాటు పడిన తర్వాత మామూలు బ్రౌన్ రైస్‌నైతే అలవాటు చేసేసుకోండి. అలాగే మేము కూడా సింగిల్ పాలిష్ రైస్ యూజ్ చేస్తామండి అప్పుడప్పుడు. అప్పుడప్పుడైతే బ్రౌన్ రైస్‌ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 2 వైట్ రైస్ అయితే మేము మానేసి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయితే అవుతుంది. 3, 4 ఇయర్స్ అయితే అవుతుందండి. ఇంకా ఈ పిల్లలకి హెల్తీగా ఇట్లా మనం ఎక్కువ మిల్లెట్స్‌తోనే మన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ నార్మల్ మనం రెగ్యులర్‌గా చేసే ఇడ్లీనే ఆ వైట్ రైస్ బదులు ఈ జొన్నలేసేసుకుంటే జొన్న దోస అయిపోతది. లేదంటే రాగులేసేసుకుంటే రాగి దోస అయిపోతది. ఇంక అట్లాగే మనం నార్మల్‌గా చేసే మామూలు ప్లెయిన్ వైట్ రైస్‌తో దోసలు అట్లా గాకుండా ఇట్లా చేసుకోవడం వల్ల పిల్లలకి గూడా హెల్తీగా అయితే ఉంటదండి. ఇంక ఇలా అయితే తెచ్చుకున్నటువంటివన్నీ అయితే ఇట్లా కంటైనర్‌లో అయితే నేనైతే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నేను పిల్లలకి మిల్లెట్స్‌తో ఇలాగా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏంది అనేది మీకైతే కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీకైతే అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే పిల్లలున్న ప్రతి మదర్‌కైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. పిల్లలకి మన లంచ్‌లో గాని, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ గాని ఏదైనా హెల్తీగా ఇచ్చినట్లయితే వాళ్ళ స్కూల్‌లో గూడా మంచి హ్యాపీగా అయితే, హెల్తీగా అయితే ఉండగలరు కదా! బాబు గూడా అయితే స్కూల్ నుంచి అయితే 12కే వచ్చేస్తాడండి. వచ్చేసి ఒక 12:30 కల్లా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసేసుకొని నిద్రపోతాడు. ఇప్పుడు నేను ఇది షూట్ చేసేటప్పుడైతే 2:30 అయితే టైం అయితే అయిపోతుందండి. అప్పుడే వాడైతే లేసాడు. ఇంక లేసేసి కొంచెం పల్లీలు పెట్టమని అడిగాడు. అందుకని చెప్పి కొంచెం పెట్టేసానండి. ఇంక పెడితే వాడైతే వెళ్ళిపోయి సోఫాలో అయితే కూర్చున్నాడు. నేనైతే ఇక్కడైతే మొత్తం సర్దేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఇలా పిల్లలకి మనం హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టినప్పుడు మాత్రం స్కూల్‌లో కూడా అదర్ యాక్టివిటీస్‌లో వాళ్ళైతే హ్యాపీగా పాల్గొనగలరు. అలాగే వాళ్ళు కూడా హెల్తీగా స్కూల్‌లో కూడా మంచి యాక్టివ్‌గా ఉండి అన్ని యాక్టివిటీస్‌లో కూడా వాళ్ళు మంచిగా అయితే ఇంక్లూడ్ అయితే అవుతారండి. ఇంకా కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీకు హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ గాని, లంచ్ బాక్స్ రెసిపీస్ గాని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంది నేనెట్లా ప్రిపేర్ చేసుకుంటాను పిల్లలకి అనేదైతే మీకు కమింగ్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ బాక్సెస్ వచ్చేసి ఈ కంటైనర్స్ అయితే నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నానండి లాస్ట్ 3 ఇయర్స్ బ్యాకు. ఇంకా వీటి లింక్స్ కావాలంటే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కామెంట్ గనుక చేసినట్లయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ 2 కేజెస్‌వి అయితే నాకైతే మా సెట్ ఆఫ్ 6 వచ్చేసి 600 అయితే పడిందండి. ఇవి కూడా అంతే పడినియి. ఆ స్మాల్ ఎంత పడినాయో గుర్తులేదండి. 400 ఇంకా ఎంతో పడినట్టున్నాయి. ఆ 2 అయితే సెట్ ఆఫ్ 6 వచ్చేసి మనకి 600 అయితే పడినాయండి. ఇంకా ఇవన్నీ అయితే ఇట్లా అయితే నేనైతే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను కదా! ఇట్లా ఫిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు టైమ్ వచ్చేసి 3 అయితే అయిపోయింది. అంటే ఒక 10 మినిట్స్ అయితే ఉందండి. ఇప్పుడెళ్ళి స్కూల్ దగ్గరికెళ్ళి పాపనైతే తీసుకురావాలి చిన్న పాపని. ఇంక చిన్న పాపని కూడా స్కూల్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేసానండి. వీళ్ళ స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసే పనైతే వాళ్ళ లంచ్ బాక్సెస్ చెక్ చేయడమండి. చిన్న పాప అయితే ఇంత మెతుకు కూడా మిగిలిచ్చకుండా మొత్తం అయితే తినేసిద్దండి. వాటర్ బాటిల్ గాని, వాటర్ మొత్తం తాగేసిద్ది. లంచ్ అయినా, బ్రేక్‌ఫాస్ట్ అయినా ఏదైనా సరే మొత్తం అయితే తినేసిద్దండి. పెద్ద పాపొచ్చిన తర్వాత తన బాక్స్ అయితే చూడాలి. మొత్తం కొంచెమైనా సరే మిగిల్చుకొని తీసుకొచ్చిద్దండి. తిన్నయితే నేనే తీసుకొస్తాను. వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మినిట్స్ కాబట్టి. పెద్ద పాప అయితే వ్యాన్‌లో అయితే వస్తదండి. ఇప్పుడు 3:30 అయితే అయిపోయింది. నేను పాపని తీసుకొచ్చి 10 మినిట్స్ కల్లా వ్యాన్ గూడా అయితే వచ్చేసిద్దండి. అదిగోండి వ్యాన్ గూడా అయితే వచ్చేసింది. ఇంక పక్క అపార్ట్‌మెంట్‌లో అయితే ఇంక సేమ్ స్కూల్ అయితే ఒక 6 మెంబర్స్ అయితే ఉంటారండి. ఇంక అందుకని చెప్పేసి అక్కడే వ్యాన్ అయితే ఆగిపోతుంది. ఇంక ఇప్పుడు పాప కూడా వచ్చేస్తుందండి పెద్ద పాప. ఇప్పుడు పిల్లలిద్దరూ డ్రెసెస్ అయితే చేంజ్ చేసేసుకున్న తర్వాత నేనైతే వాళ్ళకైతే ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి గదా! అందుకని జెప్పి ఈరోజైతే మనం ఇంట్లోనే హెల్తీగా ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేదైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను పిల్లల కోసమైతే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను.
ఇంకా నేను దీనికోసమైతే సూపర్ మార్కెట్‌లో ఇదైతే తీసుకొచ్చుకున్నానండి. ఇదైతే మనకి నార్మల్‌గా సూపర్ మార్కెట్స్‌లో అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉంటది. ఇంక నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ కుక్ జేసుకోవాలండి. కుక్ జేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడైతే అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. అలా ఆయిల్ ఎయడం వల్ల మనకి ఈ నూడిల్స్ కుక్ అయ్యేటప్పుడైతే ఒకదానికి అంటుకుపోకుండా మంచిగా ఉంటాయండి. అందుకని జెప్పేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 80% అయితే కుక్ జేసేసుకొని, మరీ ఎక్కువ ఓవర్ కుక్ చేసుకున్నట్లయితే మనకి ఒకదానికొకదానికైతే అంటుకుపోతాయండి. నూడిల్స్ అనేది మరీ అయితే ముద్దలాగా అయితే అయిపోతాయి. ఇంక అందుకని జెప్పేసి ఎక్కువైతే ఓవర్ కుకింగ్ అయితే చేసుకోవద్దు. కొంచెం ఒక 70, 80% అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంగిలా కుక్ చేసుకున్న దాన్ని మనమైతే ఇంగిలా డ్రైన్ ఔట్ అయితే చేసేసుకొని, ఇలా ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత చూస్తున్నారు గదా! దాన్ని ఇలా గనక మనం పట్టుకొని గనక చూసినట్లయితే, అది గనక మనకి ఇట్లా కట్ అయిపోయినట్లయితే కరెక్ట్‌గా అయితే కుక్ అయినట్టు. మరి ఓవర్ కుక్ గాకుండా కరెక్ట్‌గా అయితే ఈ స్టెచ్‌లో అయితే కుక్ అయిపోయిందండి. నేను చేసేది ఎగ్ నూడిల్స్ కదా! ఈ నూడిల్స్‌తో మనం ప్లెయిన్ నూడిల్స్ చేసుకోవచ్చు, ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ నూడిల్స్ మనకి ఏది కావాలంటే అదైతే చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 ఎగ్స్ అయితే తీసేసుకొని ఇలా అయితే ఒక బౌల్‌లో అయితే వేసేసుకుంటూ ఉన్నానండి. ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఈ ఎగ్స్ అన్నీ మంచిగా అయితే బీట్ చేసుకోవాలండి. మిక్స్ అయ్యేటట్లయితే బీట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులోకి మనం ఇవి మరీ పొడి పొడిగా కొంచెం ఉండాలంటే కొంచెమైతే ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఈ నూడిల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చూస్తున్నారు గదా! ఇట్లా మంచిగా అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని, ఇంక అందులో అయితే కొంచెమైతే ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి మన నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసమైతే మనం ఎక్కువగా ఐరన్ కడాయి యూజ్ చేస్తే చాలా మంచిదని మనకి టాస్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటది. చాలా ఈజీగా ఉంటది. టేస్టీ గూడా చాలా బావుంటది. నేనైతే రీసెంట్‌గానే ఆఫ్‌లైన్‌లో నేను ఐరన్ కడాయి అయితే పర్చేస్ అయితే చేశానండి. అదేమైందంటే నేను ఇప్పుడు ఈ నూడిల్స్ చేయడానికి ఇప్పుడు ఈరోజైతే ఓపెన్ చేశాను. మామూలుగా సీజనింగ్ ప్రాసెస్ అయితే మొత్తం చేసేసుకున్నాను. చేసేసుకొని ఇలా నూడిల్స్ చేద్దామని చూస్తే దానికైతే మొత్తం అంటుకుపోతున్నాయండి నూడిల్స్. ఎందుకు అలా అవుతుందంటే కొంచెం అనేది మనకు అందులో కలర్ అనేది వస్తూ ఉంటది. డస్ట్ అనేది. అది మనం యూజ్ చేస్తూ ఉండంగా మనకైతే నార్మల్ అయితే అయిపోతుంది గదా! అలా అయిపోతూ ఉంటది గదా! సరే అని చెప్పేసి నేనైతే 2, 3 టైమ్స్ అయితే సీజనింగ్ అయితే మంచిగా అయితే చేసుకున్నాను. అలా చేసుకున్నా గాని నూడిల్స్ అందులో కలర్ అయితే ఏమి అంటుకోలేదు. నార్మల్‌గా వచ్చేసింది. ఒక 4, 5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను నీట్‌గా. కానీ నూడిల్స్ ఏయంగానే అందులో అయితే అడుగున అంటుకుపోయిందండి. ఇంక అది తీసేసి పక్కన పడేసి ఇందులో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే. ఇలా అయితే ఇంక దాన్ని మరి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ అయితే చూడాలి. మంచిగా యూజ్ చేసి ఇంక వర్క్ అయితే అవుతది. లేకపోతే లేదండి. ఇంకా ఇట్లా అయితే మనం ఎగ్స్‌ని అయితే సాఫ్ట్‌గా ఇట్లా చూడండి మంచిగా అయితే ఇట్లా సాఫ్ట్‌గా మనకు కావాల్సినటువంటి ఏ సైజులో మనకు పీసెస్ కావాలనుకున్నామో ఆ సైజులో అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కావాల్సినటువంటి వెజిటబుల్స్ అయితే నేను ఇక్కడ కట్ చేసేసుకున్నానండి. ఆనియన్స్, క్యాబేజీ, క్యారెట్ ఇంకా మీకు కావాలంటే రిమైనింగ్ క్యాప్సికము ఇంకేమైనా వెజిటబుల్స్ కావాలంటే వేసేసుకోవచ్చు. ఎందుకంటే మన పిల్లలకి చాలా హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కదా! అందుకని చెప్పేసి ఎంత ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే అంత హెల్తీగా అయితే మనం ఎగ్ నూడిల్స్‌ని అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మనం వేసుకున్నటువంటి ఈ వెజిటబుల్స్‌ని, ఆ ఎగ్‌ని మంచిగా అయితే ఒక 50 మినిట్స్ పాటైతే మంచిగా కుక్ అవ్వాలండి. మరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50 మినిట్స్ హాఫ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత నాకైతే నేను పెట్టినటువంటి కడాయిలో అయితే ఈ ఈ వెజిటబుల్సే సరిపోయినాయండి. మళ్ళీ అందులో నూడిల్స్ వేయడానికైతే నాకు స్పేస్ అనిపియలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంకో కడాయినైతే షిఫ్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! 50% అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ నూడిల్స్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇంకా వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లయితే ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ ఆ వెజిటబుల్స్‌లో ఈ ప్లెయిన్ నూడిల్స్ అనేవి మంచిగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారము, ఒక 1 టీ స్పూన్ వచ్చేసి ఇలా పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి, ఇవి స్పైసెస్ అన్నీ వేసేసుకొని మీకు మంచిగా మిక్స్ అయ్యేటట్లయితే మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇంక ఫైనల్‌గా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సోయా సాసు, అందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని, ఇప్పుడు మనం వేసినటువంటి సాసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు హై ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటైతే మంచిగా టాస్ చేసేసుకోవాలండి. అలా టాస్ చేసేసుకొని ఫైనల్‌గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనం ఫైనల్ టచ్ ఇస్తే మనకు చాలా మంచి టేస్టీగా ఉండే హెల్తీ నూడిల్స్ అనేది మనకి ఇంట్లోనే పిల్లలకి హ్యాపీగా రెడీ చేసి ఇచ్చేయొచ్చండి. ఇందులో గనక కొంచెం టమాటా సాస్ గనక మిక్స్ చేసి వాళ్ళకిచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు కొంచెం స్వీట్ తగులుతది కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎవ్రీడే ఇట్లా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయనండి. మార్నింగ్ టైమ్‌లో ఒక్కోసారి పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఎళ్తారు. ఒక్కోసారి తీసుకెళ్తారు. మార్నింగ్ టైమ్‌లో పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్ తీసుకెళ్ళినప్పుడైతే నేను ఈవినింగ్ టైమ్‌లో పిల్లలకి కంపల్సరీ ఫ్రూట్సే ఇస్తానండి 5:00కి. అలా కాకుండా మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లోనే తినేసి పిల్లలు స్కూల్‌కి మామూలుగా ఫ్రూట్స్ అనేది పెట్టేస్తూ ఉంటాను. అలా మార్నింగ్ టైమ్‌లో ఫ్రూట్స్ పెట్టినప్పుడు మాత్రమే నేను ఇట్లా ఈవినింగ్ టైమ్‌లో ఇలా ఏదో ఒక స్నాక్ అయితే హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా మనకి హెల్తీగా ఫ్రూట్స్ ఇద్దామని మళ్ళీ ఇచ్చామనుకో మార్నింగ్ తిన్నాం కదా! డైలీ 1 టైమే తింటారు కదా! 2 టైమ్స్ అయితే తినలేరు కదా! అందుకని చెప్పేసి అట్లా మార్నింగ్ టైమ్‌లో ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్‌లో ఇట్లా చేస్తూ ఉంటాను. అలాగే మార్నింగ్ టైమ్‌లో గనక
గనుక బ్రేక్‌ఫాస్ట్ గనుక తిన్నట్లయితే ఈవినింగ్ టైమ్‌లో కంపల్సరీ ఫ్రూట్స్ అనేది ఇస్తూ ఉంటానండి. ఇంకా ఆల్టర్‌నేట్ డేస్‌లో అట్లా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు టైం లేనప్పుడు తినకుండా వెళ్ళిపోతూ ఉంటారు గదా! బ్రేక్‌ఫాస్ట్ అనేది. అప్పుడైతే చేసేస్తూ ఉంటాను ఇట్లాగా. ఇంకా ఓకేనండి. ఇంకా వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే.